ఇక భారత పాకిస్తాన్ కాల్పుల విరమణ అంతర్జాతీయ సానుకూల సంకేతాలతో స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపారు. దీంతో స్టాక్ మార్కెట్లు లాభాల బాట పట్టాయి. సెన్సెక్స్ 81,526 పాయింట్లకు చేరింది. 2,081 పాయింట్ల లాభం వద్ద ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ 24,651 వద్ద కొనసాగుతుంది. నిఫ్టీ 665 పాయింట్ల లాభంలో ఉంది. ఇక స్టాక్ మార్కెట్లు భారీగా లాభాల బాట పడుతున్నాయి. ఈ అంశానికి సంబంధించిన సమాచారం స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సమంత్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, స్టాక్ మార్కెట్ లాభాలకు కారణం ఏంటి ప్రస్తుతం? గుడ్ మార్నింగ్ అండి. సో మనకు లాస్ట్ టైం వచ్చేసి నిఫ్టీ మనం ఎప్పుడంటే 21 ఏప్రిల్ రోజు డిస్కస్ చేసాం మేడం. సో ఆ రోజు ఏంటి అని అంటే 21 ఏప్రిల్ రోజు ఏమనుకున్నాం అంటే 23,800 బ్రేక్ కానంత వరకు మార్కెట్ అప్ ట్రెండ్ లోనే ఉంటుంది అనుకున్నాం. దాని తర్వాత ఏం జరిగిందంటే 22nd రోజు మనకు పాల్గామ్ అటాక్ జరిగింది. తర్వాత చాలా అంటే మనం తర్వాత రివర్స్ అటాక్ చేయడం ఇటువంటి జరిగింది. వాట్ ఎవర్ బట్ మార్కెట్ ఏంటంటే టెక్నికల్ గా లెవెల్స్ అనేది హోల్డ్ చేసింది. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే ఈ రోజు మార్కెట్లు బాగా బూస్ట్ ఏంటి అని అంటే సెక్యూరిటీ, అంటే మన మీద తీవ్రవాదులు అటాక్ చేసినప్పుడు మనం ఇంత స్ట్రాంగ్ రిప్లై ఏ రోజు కూడా ఇవ్వలేదు. సో అక్కడ ఏమైంది అని అంటే ఇన్వెస్టర్స్ కి అంటే మనం ఎక్కువ శాతం ఏంటంటే మనం ఏదైనా స్టేట్ లెవెల్లో చూసినా సెంట్రల్ లెవెల్లో చూసినా మినిస్టర్స్ కానీ ఎవరైనా సరే ఇన్వెస్ట్మెంట్స్ కోసం ఎఫ్ఐఐస్ ని కన్సల్ట్ అవుతా ఉంటారు మన దేశంలో పెట్టుబడి పెట్టాలంటే. సో ఇన్వెస్టర్లకు మెయిన్ ఎజెండా ఏముంటుంది అని అంటే ప్రొటెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రొటెక్షన్ ఎక్కడ ఉంటే అక్కడనే మనకి ఇన్వెస్ట్మెంట్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మనం ఈరోజు చేసిన ఈ 2 days యుద్ధం చేసి వాళ్ళతో ఏదైతే అటాక్ చేసి సీజ్ఫైర్ చేసి డ్యామేజ్ అనేది ఒక వరల్డ్ కి కనిపించింది. ఇండియా అనేది ఒక స్ట్రాంగెస్ట్ కంట్రీ అనేసరికి మార్కెట్స్ ఏంటి అని అంటే ఆల్రెడీ మనకు సిన్స్ 10 years నుండి మార్కెట్లు బుల్ రన్ లోనే ఉన్నాయి. ఈ రోజు కొంచెం ఏంటంటే ఇంకా కాన్ఫిడెంట్ వచ్చింది కాబట్టి ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ అనేది కంటిన్యూ అవుతున్నాయి. అందులో చూసుకుంటే ఈ రోజు నిఫ్టీ మనకు 700 పాయింట్స్, సెన్సెక్స్ వచ్చేసి 2,200 పాయింట్స్. ఇంత పెద్ద ర్యాలీ మనకి ఎప్పుడు వచ్చిందంటే లాస్ట్ టైం మనకు జనరల్ ఎలక్షన్ అవుట్కమ్ ఎప్పుడైతే వచ్చిందో 5th June రోజు వచ్చింది. మళ్ళీ ఈ రోజు ఫర్దర్ ర్యాలీ కూడా కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక్కడ ట్రేడర్స్ అయినా ఇన్వెస్టర్స్ అయినా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈవెన్ మనం తెలంగాణ ఏర్పడ్డ కూడా 2014లో అప్పుడున్న సెక్యూరిటీ వేరే, 2014 తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ కి టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చిన సెక్యూరిటీ వేరే. అంటే మనకు కంట్రోల్ రూమ్ కట్టడం కావచ్చు, లేదంటే ఇమీడియట్లీ పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం ఇన్నోవాలు ఇవ్వడం కావచ్చు. ఇవన్నీ ఎందుకు చేశారు అంటే మన రాష్ట్రంలోకి ఇన్వెస్టర్స్ రావాలి అని అంటే ఖచ్చితంగా ప్రొటెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రొటెక్షన్ ఉన్న దగ్గర ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, క్రైమ్ అనేది తగ్గుతుంది. సో ఈ రోజు యుద్ధం జరిగి పాకిస్తాన్ తోనే అది మన యుద్ధం మనం రివెంజ్ అనుకోవాలి. ఆ రివెంజ్ లో మనది పక్క అంటే వరల్డ్ వైడ్ ప్రపంచానికి ఒక మెసేజ్ వెళ్ళింది. ఏంటి అంటే ఇండియా డెవలపింగ్ కంట్రీ కాదు, టెక్నికల్ గా డెవలపింగ్ కంట్రీ కాదు, ప్రొటెక్షన్ పరంగా కూడా డిఫెన్స్ పరంగా చాలా సాలిడ్ ఉంది అనే ఒక మెసేజ్ వెళ్ళింది. కాబట్టి ఈ ఫర్దర్ ర్యాలీస్ కంటిన్యూ అవుతాయి. అలాగే నిఫ్టీ కూడా మళ్ళీ సూన్ అంటే ఈ మంత్ కానీ నెక్స్ట్ మంత్ కానీ ఇప్పుడు మనకు 12 o'clock కూడా అగ్రిమెంట్ ఏదైతే ఉందో పీఓకి అప్పచెప్పాలి ప్లస్ ఉగ్రవాదులు అప్పచెప్పాలని దాని మీద పాకిస్తాన్ ఏ విధంగా రియాక్ట్ అయ్యే దాన్ని బట్టి కూడా కొంచెం మూవ్ అవుతుంది. ఓవరాల్ గా చూసుకుంటే ట్రెండ్ ఆల్రెడీ పాజిటివ్ ఉండే, దానికి ఇది మన వాళ్ళు అటాక్ చేసి చూపించారు కాబట్టి సీజ్ ఫైర్ ఒప్పుకున్నారు కాబట్టి ఆ ర్యాలీ అనేది కంటిన్యూ అయింది. ఎస్పెషల్లీ మనకి ఇప్పుడు బాగా ర్యాలీ వచ్చింది ఏంటో అంటే బ్యాంకింగ్ సెక్టార్ వచ్చేసి, ఫైనాన్షియల్ సెక్టార్ వచ్చేసి చాలా సాలిడ్ ర్యాలీలో ఉన్నాయి. ఈ రోజు కూడా నిఫ్టీ ఆల్మోస్ట్ 25,000 టచ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. 12 o'clock తర్వాత ఏదైనా మంచి ఇంకా పాజిటివ్ న్యూస్ మనం అనుకున్నట్టు వస్తే కనుక మార్కెట్ లో డెఫినెట్లీ ఫర్దర్ ర్యాలీ కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది. అయితే సమంత్ గారు, ఇప్పుడు ఇదే లెవెల్లో స్టాక్ మార్కెట్లు కంటిన్యూ అవుతాయి అనుకోవచ్చా? ఇఫ్ ఇన్ కేస్ ఇదే లెవెల్లో కంటిన్యూ అవ్వాలంటే అసలు సిచ్యువేషన్స్ ఎట్లా ఉండాలి? ఈ లెవెల్లోనే కంటిన్యూ అవుతాయి అనుకోవచ్చండి. ఒకవేళ సిచ్యువేషన్ ఎలా ఉండాలి అని అంటే ఇప్పుడు మనకు కాల్పుల ఉల్లంఘన జరిగింది అని చెప్పేసి మనం సాటర్డే నుండి చూస్తున్నాం. అది జనరల్ గా న్యూస్. బట్ మనం లాస్ట్ 10-15 years నుండి చూస్తుంటే పాకిస్తాన్ ఏ రోజు కూడా కాల్పుల ఒప్పందానికి ఏదైతే ఉందో విరమణ దానికి ఎప్పుడు కూడా వాళ్ళు స్టిక్ అయ్యలేరు. అంటే ఎప్పుడు ఉల్లంఘనకు పాల్పడుతూనే ఉన్నారు. మనం అది న్యూస్ లో కూడా చూస్తూనే ఉన్నాం కంటిన్యూగా. సో
సో ఇప్పుడు వీళ్ళు అగ్రిమెంట్ చేశారన్నంత మాత్రాన వాళ్ళు కాల్పులు ఆపుతారు అనే విషయం అది జరగని పని కంటిన్యూ అవుతూనే ఉంది. అది మనం లాస్ట్ 2 days నుండి కూడా చూస్తా ఉన్నాం. ఎందుకంటే అక్కడ ఒక ప్రధానమంత్రి కావచ్చు, లేదంటే మిలిటరీ కావచ్చు, అక్కడ ఉన్న లోకల్ పార్టీస్ కానీ ఒక కమ్యూనికేషన్ అనేది లేదన్నట్టు. ఆ కమ్యూనికేషన్ లేదు కాబట్టి వాళ్ళ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఒక ప్రతిపక్ష నాయకుడు జైల్లోకి వెళ్ళిండు అని అంటే కమ్యూనికేషన్ వాళ్ళకే సరిగ్గా లేదు కాబట్టి సో వాళ్ళ అటాక్స్ అనేది కంటిన్యూ అవుతా ఉంటాయి. మన వాళ్ళు తిప్పి కొడతామని కూడా క్లియర్ గా చెప్పారు కాబట్టి ప్రొటెక్షన్ అనేది ఉంటుంది. సో లెవెల్స్ అనేది ఫర్దర్ మార్కెట్ మూవ్ అవుతుందా అంటే ఎస్ పాసిబుల్ ఉంది. నిఫ్టీ అట్లీస్ట్ 25,500 వరకు ఈ మే మంత్ లో టచ్ చేసే ఛాన్స్ ఉంది. అలాగే సెన్సెక్స్ వచ్చేసి 85,000 వరకు అయితే ఛాన్స్ ఉంది. రైట్ సమద్ గారు, థ్యాంక్ యూ.